వినాయకో విఘ్నరాజ ద్వయమాతుర గణాధిప అప్యేకదంత హే రంభా లంబోదర గజానన భక్తుడనైతు సరస్వతి శరణుడిని నారద తుంబురును మదికి నాకు నీయవే వందనములు సభావారికి వందనములు సభావారికి వందనములు సభావారికి వందనములు సభావారికి కమలకు సత్తా పండితులకు కమలకు సత్తా పండితులకు సాధ్యములకు సవిములకు వందనములు సభావారికి వందనములు సభావారికి వందనములు సభావారికి సభవారికి సభవారికి ఏమండి ఈ యొక్క ప్రాచీన కళ అయినటువంటి తోలుబొమ్మలాటను ఇక్కడ ప్రదర్శించుతున్నాము కదా. ఇక్కడ విచ్చేసినటువంటి దేశ విదేశీయులు ఉన్నటువంటి ఇక్కడ అందరికీ నమస్కారం చేసుకో ఒక్కసారి. అందరికి ఏక నమస్కారం. సరే, మనము ఇక్కడ 7 ఖాండాల్లో అయినటువంటి సుందరకాండ ఇక్కడ మనం ప్రదర్శించి అందరికి కన్నుల విందుగా చేసి మనము వీరికందరికి మనల్ని పొందుదాము. ఒకసారి పోదాం పదండి. అప్పుడు కదా శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడై 14 ఏళ్లు వనవాస దీక్షితుడై దుర్గరణ్యమంతు నిర్గమించి ఆ యొక్క లంకాపురం మనకు ఆంజనేయుని పంపబూని రామలక్ష్మణుడు ఏ విధముగా వచ్చుతున్నారప్ప. మరి తదితోం తద ఘనతా
మధుర వాకుల చేత రామాయటచు నిమిషమే నిన్ను ధ్యానించు వారము బ్రహ్మత్యాయ సర్వ పాపములకు ముక్తులవుదురు రామ సమృజనాజ భీమా యోన్న రామచంద్ర తమ సుందరమైన పాద పద్మములకు ముఖులు దస్తుండే మొక్కుచున్నాను నా వృక్కులు చక్కగా కుయకునుమా అన్నయ్య. లక్ష్మణ ఆహా నా ప్రాణ సంరక్షణ సుఖీభవ సుఖీభవ అకల్పవంతుండవే చల్లగా వర్ధిల్లుము. మహాభాగ్యమాయను మహా సంతోషమాయను లక్ష్మణాయుట మన్నవాడవేంద్ర కార్యార్థం ఏమన్నయ్యా? నిన్ను రమ్మని ఆజ్ఞాపించిన కార్యార్థం ఏమనగా సుగ్రీవునికి సీతను వెతుకమని చెప్పి ఇంటిమి. ఆ సుగ్రీవుండు నలుదిక్కులా ఎక్కడ కూడా సీతామహాదేవి కనిపించలేదని నాతో తెలిపి ఉన్నాడు. ఆ యొక్క లంకాపురంబు ఏలు దశవదనుడే సీతను అపహరించి ఉన్నాడని జాంబవంతుడు చెప్పి ఉన్నాడు. ఆ యొక్క లంకాపురంబు చేరు సమర్థుడు ఆంజనేయుడు ఒక్కడే. ఆంజనేయుని పిలిపించాను, ఈ కార్యం సఫలమగునని నా నమ్మకం. కావున ఆంజనేయుని పిలిపింపము. మహాభాగ్యమన్నయ్య ఆంజనేయుడు వస్తున్నాడు మన చెంతకి. ఓహో ఆంజనేయ, శ్రీరాముల వారి ఆజ్ఞ ఇది వేగరముగారం. నీవు లంకాపురమునకు పోవలేను. ఇదిగో వచ్చుతున్నాను ప్రభు, వచ్చుతున్నాను. జై శ్రీరామ్. వందనములు చేతురాకు నందనమిది, వందనములు చేతురాకు నందనమిదిగో. మందరాగిరి శ్యామాధీరా, మందరాగిరి శ్యామాధీరా, సుందర కాలాభీసురా. మందరాగిరి శ్యామాధీరా, మందరాగిరి శ్యామాధీరా, సుందర కాలాభీసురా. వందనములు చేతురాకు నందనమిది, రఘువందన రఘువందన రామచంద్ర. రఘునందన రఘునందన రామచంద్ర రఘుదేవా భయభక్షణ. వందనములు రఘుకులేశో, వందనములు తారుధీశ వసుధాధీశ, వందనములు సుప్రకాశ, వందనమిదే రామ నీకు దశరథ తనయా. ప్రభో రామచంద్ర, ప్రచండ రాజమండల ఖండనో దండ క్రియాఖిల ద్రుమా రామ, తన్నామ స్ఫురణ చేయ మందాన కందలిత హృదయాల విందుండైతిని. మీ పాద పద్మములకదే ముకుళిత హస్తుడనై మొక్కుచున్నాడని దేవా దివ్య ప్రభావ. ఆంజనేయ ఆంజనేయ మహాత్మా వీరాగ్రేశ్వర పావని అని అన్న 10 నామలు పిలిపించిన కార్యార్థం ఏమి దేవా? ఎందులకు పిలిపించిదని? ఎందులకు స్వామి? మీ చేతం దగ్గర అంగుళీకం బిటే ఇమ్ము. ఆ యొక్క లంకాపురంపు ఛేదించి సీతామహాదేవి క్షేమవార్తకైతే వచ్చుచున్నాను. ఏది మహాత్మా ఇమ్ము. శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి. ఆ మహాత్మా ఇక నేను సీతామహాదేవిని వెతుకుటకైపోతున్నాను. మీరు సంశయంబు చేయక నిశ్చింతగా ఉండు. ఓ రామ నీ నామమెంత రుచిరా, ఓ రామ నీ నామమెంత రుచిరా, నారదావి తుంబురులు గానము చేయగా, నారదావి తుంబురులు గానము చేయగా, మధురమైన నీ నామమెంత రుచిరా. మధుర ఆంజనేయుడు ఆ సముద్రము దాటే విధముగా పోతున్నాడు కదా. జై శ్రీరామచంద్రమూర్తికి. ఆ సముద్రము దాటినటువంటి వాడు ఆయన ఆంజనేయుడు. ఈ సముద్రము కపులెట్లు దాటెదను. అవురా, ఈ సముద్రము నాకే అసాధ్యముగా ఉన్నది. శ్రీరామచంద్రుడే విధంపుగా దాటగలడు. దాటిన సముద్రముతో పని లేదు. అల్లదిగో నా వెనుక భాగంబున లంకాపురి పట్టణం ఇదే కాబోలు. ఇక్కడ ఎవతో భీకరాంగిడి గ్రాగు పొట్ట చేత మృడిగుట్ల చేత నిద్రించి ఉన్నది.
దీనితో యుద్ధము చేసిన సీతాన్వేషణకు అనుకూలంపుగా ఆటంకపడుతుంది. కావున నా రూపం మార్చి అణుమాత్ర స్వరూపం మార్చేదా. జై శ్రీరామచంద్రమూర్తికి. ఈ రూపము నాకు బాగుగా ఒప్పి ఉన్నది అని లంకిణి ఏ విధంబుగా వచ్చుతున్నది. మరి వంచినారాటి వారి తలరం కొట్టి గడుక్కుని ఇంగుదాన వెరుంగవేమిరా కోతి జడుమతి. నీవు లంకాపురం చూచుటకు నీకు కాదు, నీకు పుట్టించిన బ్రహ్మతలకు కూడా కాదు. ఇప్పుడే నేను సంహరించుతున్నాను. ఓహో, నీ పరాక్రమం చూడవలైనా ప్రారంభం. అప్పుడు కదా లంకిని సంహరించినటువంటి వాడు ఆయన ఆంజనేయుడు. అప్పుడు కోటాన కోట్లు రక్కసులు ఆంజనేయుని మీదికి ఏ విధంబుగా ఆసి ముసల ముద్గల తోమర భిండివార ఇటువంటి ఆయుధములు మొదలేర్పరుచుకొని ఏ విధంబుగా వచ్చుతున్నారు. మరి ఒరే కోతివాడురే, కోతివాడు వచ్చి ఉన్నాడు. అవునవును అన్నా, నా కంటికి కనబడితే కాలా చేత పొడిలిచ్చి చన్నుతున్నానన్నా. నా కంటికి కనబడితే అన్నా కట్టుకురామా, నా కంటికి కనబడితే నా పటాకతితో పర్రం చీలుస్తున్నానన్నా వాని కడుపు. అదిగో కోట పుట్ట పైన ఉన్నాడు కోతివాడు. అదిగో వానిని చిన్నగా పట్టి రావణ బ్రహ్మకు అప్పగించింది మేని మనకు ఎనలేని ఏమి బహుమతులు లభించును. ఒక్కసారి అందరూ అదమ పట్టారా వాణ్ణి. ఎక్కడికి పోయినా 7 కోట్ల రక్కసును హనుమంతుడు హతమార్చినటువంటి వాడు ఆయన. అప్పుడు రావణ బ్రహ్మ సీతని తెచ్చి 10 మాసములైనది అన్నాహారంబు లేక నిదురాపేక్ష లేక పగలును రామరామ ధ్యానంబు చేయిచు ఆ యొక్క సీతామహాదేవి విధంబుగా వచ్చుతున్నదప్ప. మరి శ్రీరామ శ్రీరామ హిందీ ఒరి స్వామ వినా కోటి ధామ రమణా పై దయా రాజేల నీకో ఏమి చేయదు రామ
కోమాల నయన అయ్య కోమాల నయన ఓ మీటు కాంతులో కోమాల నయన అయ్య కోమాల నయన ఏమి సేయుదు రామచంద్ర దయా సాంద్ర రామ రమ్యా ధామ ప్రవిమాల గుణధామ పరరాజా భీమాయో పరరాజా భీమా ఏమి సేయుదు రామచంద్ర దయా సాంద్ర రావణ భాగ్య శ్రీరామచంద్ర అయ్యో శ్రీరామచంద్ర ఏమి సేయుదు రామచంద్ర దయా సాంద్ర అయ్యో ఏమి సేయుదు రామ దుఃఖము పొందుమటచు వరి జాతనుడు దయా రచినేను చుట్ట తొలి జన్మమునగిటి దురిత కర్మము నలయ గావించితి నోయి చారుప నులుముపుగా లోకము గలయంగ బ్రతకిన గలదెన ఉల్టి పాపాత్మురాలునా ఈ ప్రార్థమిట్లయ్యే ఈ పగదిని దాటుదు ఈ దుఃఖవార్తి పున్నమా చంద్రుని పోలు శ్రీరామమూర్తి ఎన్నడు కనుగొందు ఇంక నేనేమోదు హారామ 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 వినుచో యువతల్లి భూదేవి యువతల్లి భూదేవి నా పతి రాఘవుడు నన్ను నిమిషమాత్రమైనా కానుకుండెనను నా దిశలా నరినట్లుగా నిరంతరాచరణముచే ఇనకుచ్చమ్ముచే క్రోధమ్ముచే రాసిన రాతకు ఏమని దుఃఖింపుదు హా శ్రీరామచంద్ర. అప్పుడు కదా రావణ బ్రహ్మ సీతను తెచ్చి 10 మాసములైనది. ఆ యొక్క సీతామహాదేవి అశోకవనంబులో అన్నాహారంబు లేక నిదురాపేక్ష లేక పగులును రామరామ ధ్యానంబు చేయుచు ఆ యొక్క సీతామహాదేవి రామరామ ధ్యానంబు చేయుచు ఆ విధంబుగా సీతామహాదేవి ఉన్నది. రావణ బ్రహ్మ శయ్యపై పవళించి ఉండగా సీతతో 2వ వివాహం వాడినట్లు కల వచ్చి ఉన్నది. అప్పుడు రావణ బ్రహ్మ దిగ్గున లేచి మంత్రులను సామంతులను దండనాయకులను వెంట పెట్టుకుని ఏ విధంబుగా వచ్చుచున్నాడప మరే. కథ కిరీటములు కథ కంకణములు ముద్రికా మేఘనములు భద్రము దాయకిప్పుడు భద్రము గోరుచు భటులను దేర పనివడి నాగాధిపతిని సాధింతు అని కొల్మునకు వచ్చిన రావణుడు.
దివ్య గంధంబులు జరగొప్ప పెట్టి తన కిరీట ప్రభాతులెందు బరువ ఘన చంద్రహాస సంకలితుడై వేచి హరే రావణ చక్రవర్తికి జై భవ. హరే రావణ చక్రవర్తికి లంకాశీల భయంకర లంకాశీల భయంకర హరే రావణ చక్రవర్తికి జై భవ. హరే రావణ చక్రవర్తికి సత జనతా ఎడలేని అసురాపాటే వేడుకతో వేడుకతో ధడా ధడా ఏడుగులు తొడి బిడి నాడువగా ధడా ధడా ఏడుగులు తోడి బడి నడువగా ధడ ధడ ఏడుగులు తొడి బిడి నడువగా ధడ ధడ ఏడుగులు తోడి బడి నడువగా పాలులగ వచ్చిన వాడను మదిలో వెడలేని అసురాపాతి వేడుక వేడుకతో బంగారి చేరి శాల్వలు శృంగులు జీరాగా బంగారి చేరి శాల్వలు శృంగోలు తీర్వగా దరి శాల్వలు శృంగులు జీరగా బంగారి శాల్వలు శృంగులు తీర్వగా పాలులగ వచ్చిన వాడను మదిలో వెడలేని వేడుకతో వెడలేని అసురాపాతి వేడు ఇక వెడలే రావాడు ఇక వెడలే అయ పట్టణ ఘోర చౌరోధార ಸುರವೀರತ ಪಘುಪರಾಕೋ ಕಟಕಗೆ ಮಣಿಗಣಿತಯೂರ ರಾವಣ ಚಕ್ರವರ್ತಿಗೆ. ರಾವಣನೇಕು ಪಘುಪರಾಕೋ యో రావణ చక్రవర్తి ప్రతాప లంకేశ్వర తమ సుందరమైన పాద పద్మములకు ముఖళ దస్తుండై వ్రొక్కుచున్నాను నా వృక్కు చక్కగా గోకిన మా రాజేంద్ర ప్రేమంతులారా సజీవ చంద్రులారా వంజీ మారుతు బృందంబతో అందరూ నా కొలువు కుటుంబమునకు ఏదించి ఉన్నారా రాజేంద్ర అందరూ వచ్చి తమ తమ పనులందు జాగ్రత్తగా ఉన్నావప్ప జాగ్రత్తగా ఉన్నవారు ఒరే మంత్రి రాజేంద్ర నేనెట్టు చెప్పి ఉన్నాననగా అట్టడివిలో ఎన్న భూపట్టేగు నా కట్టడితనంబున తెచ్చి నా లంకాపురంబులో సీతను చెరబెట్టి తిని అవునప్ప నిజమే ఆ సీతను తెచ్చినప్పుడు నుండి రామరామ ధ్యానమే కాని రావణ ఎన్న మాటయే దాని నోటింటి రాయలేదు. అవును కావున ఈనాడు నేను శయ్యపై పవళించి ఉండగా సీతతో రెండో వివాహం వాడినట్లు నాకు కల వచ్చి ఉన్నది. కావున ఆ కల ఎప్పటికీ తప్పినది కాదని నీవు చెప్పి ఉన్నావు కదా, అందుచేతనే ఆ యొక్క అశోకవనములకు దారి తీయు. పోదామా? పోదాం పదండి. తదితం తద ఝనతాయే తాతై తద ఝనతాయే తాతై అవురా, ఈ సీత ఎంత సౌందర్యంగా ఉన్నది. ఎందరినో స్త్రీలను చెరబట్టి తెచ్చితిని కానీ ఇట్టి సౌందర్యతని నేను చూచి ఉండలేదు. దీని కన్నుల సోయగము, ముత్యముల వంటి చెక్కిళ్ళు, దొండపండు వంటి అధరము,
ఇట్టి సౌందర్యవతి నేను చూచి ఉండలేదు. అవును. ఇంటి కాదిది రత్నములతోటి గాని, బంతి కాదిది మల్లె పువ్వుల బంతి కాని, బంతికిటువంటి రూపముండునే విలాస విభ్రమము. సీత, ఎందులకు నిన్ను తెచ్చినప్పుడు నుంచి మౌనంగా ఉన్నావు? అవును. నీ రామునికి ఏమున్నది? నాకన్నా పరాక్రమంతుడా? ఒక్క శిరంబు 2 కరంబులు తప్ప. నన్ను చూడము, బాహుబల పరాక్ర విక్రముండను, ఈ యొక్క లంకాపురమునకు రాజును. నీ రామునికి ఏమున్నదే? ఒక్క శిరంబు 2 కరంబులు తప్ప. నాకు 10 శిరంబులు 20 కరంబులు వంది మారుతు బృందంబుతో నన్ను జయించువాడు ఈ లోకంలోనే కాదు, త్రిలోకంబులో కలడా? కుంభకర్ణాది తమ్ములు ఏమే, విభీషణాది తమ్ముడు ఏమి, 1,00,000 మంది కుమారులు, 3 లక్షల మునిమనులు, 7 లక్షల నేత్రహస్తులు, ఇటువంటి మహావీరులు ఉన్నటువంటి లంకాపుర పట్టణం ఇది. నీ రాముడు వచ్చి నీ చెర విడిపించునని నీవు అనుకుంటున్నావేమో. కావున నీ యొక్క మాట, నీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయంబు అది అబద్ధము. నన్ను చేపట్టుము, నీకెంత వన్య హెచ్చునో నీకే తెలియను. వనితా రాముడు వచ్చి వనది బంధించి, పనచిన కడమిమై మధు సాధించి, ఈ వేళ తన మేల ఇందీవరాక్షి. కావున నా పరాక్రమునకు నీ రాముడు గీవుడు నా సరివచ్చువాడు కాదు. ఈ వేళ తన మేల ఇందీవరాక్షి, నా బాహుబలమునకు నరులెంతవారు. అడవుల నాకులు నమిలి ఇడుములు పడుచున్న హీనమానముని పొందేల కోరెదవు. పొలతి నన్బొంది పొందనొల్లవే రాజ్యభోగంబులకట. ఎందులకు ఈ విధంబుగా ఆ యొక్క అరణ్యంబులో ఆ రాముని నీవు రామరామ ధ్యానం ఎందుకు చేసేదవు? నా చేపట్టుము, నీకెంత వన్య హెచ్చునో నీకే తెలియదు. కావున నా పరాక్రమునకు, నా ధైర్యమునకు నీవు నాకు సాటి కాని ఆ రామునికి కాదు. ఒక్క మాట పలుకవే చిలకల కొలికే. యోరి కులద్రోహి రావణ, మరీ చెబుతున్నా నాలుకింపము. పాపాత్మ నీవునా పతిడా గురించి ఈ పురి లంకలో నన్నిటు చెరదెచ్చి, ఇది మహాఘనమని నీల ప్రేలదవు, ఇది మహాఘనమని నీలగర్యం పరవడా. రవణానిలాగు ఆ రఘురాములాగు నీవే చూచెదవు గాని నేనేలా చెప్పా. ఏమీరా పాపత్మ ఇటువాలేనను నీవు, ఇటువాలేనను నీవు, ఈ మాటలడాదాగునా పాపత్మ. పాపాత్మ ఇటువాలెనను నీవు, ఇటువాలెనను నీవు, ఈ మాటలన తాకునా పాపాత్మ. నోటి కట్టము లేక వేటికి నీ కవ్వు, వేటికి నీ కవ్వు, చూచి పలికలా వేలరా పాపత్మ. ఏమేత పాపాత్మ ఇటువాలెనను నీవు. యోరన్నా రావణ, అట్టి శ్రీరాముల పరాక్రమం ఎరుంగవా? ఖరదూషణాదలపై నవరసంబులు దాల్చిన మహావీరుండు, హరివిల్లు విరిచిన వరవీరు శ్రేష్ఠుండు, బాగుపల పరాక్రమంతుండు. నీ చెల్లెలకు శూర్పునక్క
ముక్కు చెవులు కోసిన నీ వెనుగవా ఆహా అట్టి పరాక్రమంతుండు అటువంటి శౌర్యమంతుండు ఆహా ఒరి ఈ స్థలము గడచి నెమ్మదిగా నీ గృహము నీవు పోరా చెట్టు పోషణ సీత ఆహా నీవు ఏమో అందగత్తెవని నేను అడగగా నీవు అనరాని మాటలు అనరాని దుర్భాషలు పలికితివి గడువిచ్చి తీరు మాసంబులు ఈ యొక్క 2 మాసంబులో నీవు నాకు వివాహంబు చేసుకుని ఎడల ఈ ఖడ్గాజంబు చేత నిన్ను చిన్నగా నరికి తీయని కళ్ళులో భక్షించుతున్నా ఇక నేను పోయి వెళ్ళి వస్తున్నా అప్పుడు కదా ఆంజనేయుడు సీతామహాదేవితో మాట్లాడవలైన ఏ విధంగా వచ్చుతున్నాడప్ప మరి భూమి జాయుడు సంశయం మనోహరుడైన రాముడు నీలమే భూమి జాయుడు సంశయం మనోహరుడైన రాముడు నీలమే నీ మదము లక్ష్మణుడకు మదమున కొల్వగా నీ మదము లక్ష్మణుడకు మదమున కొల్వగా ప్రేమముగా ఉన్నాడు నీదగు దండము దురిత వినాశని దండముయో లోక జనని తగు మృదుపాణి దండము శక్త వేణి దండము సీతా భవాని దండము తల్లి ఆశ్రిత కల్పవల్లి ఓ భూజాత మర్కటుండనక నా మృక్కులు గ్రక్కున గైకునవమ్మ సీతాభవాని అయ్యా నువ్వెవరు నీ నామాంక్తమేమి ఈ నిర్భాగ్యురాలకు మొర్కుడుకు కారణమే అమ్మా నా పేరు ఆంజనేయుడు మా రాజు సుగ్రీవుండు శ్రీరామచంద్రుడు మిమ్మల్ని పోనాడ్చుకొని 4 దిశలకి 70 వెలుపల కపిసైన్యమును పంపగా ఎక్కడ కూడా సీతామహాదేవి కనిపించదాయను రావణ బ్రహ్మ నిన్ను గొనివచ్చి ఉన్నాడని సంపాతి చెప్పి ఉన్నాడు శ్రీరామచంద్రునితో ముద్రిక గైకుని 7 సాగరంబులు దాటి ఆ యొక్క లంకిని బింకంబడంచి 7 కోట్ల రక్కసులను హతమార్చి ఈ లంకాపురం అంతయు నీ కొరకు గాలించి ఇక్కడ కనుంగొట్టిని ఈ రావణుడు నీతో అనరాని మాటలు అనరాని దుర్భాషలు పలుకుచుండెను నేను వీని ఖరశిరంబులు తెగంగొట్టి నిన్ను గైకుని పోవుచుండునని ఊహించి తిని కానీ శ్రీరామచంద్రుడు నాకు ఆ విధంబుగా చెప్పి ఉండలేదు తల్లి ఇదిగో శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి ముద్రిక తమదో కాదో చూడుము తల్లి పావని శ్రీరామచంద్ర అయ్యా నీ తల ఉన్నది మేడి పండు వలె నీ కాళ్ళు చేతులు ఒక కాచిపుల్ల వలె ఉన్నాయి శ్రీరామును బంటు అయితే నీ స్వరూపము చూపినను తప్పక నా తలమానికి మెచ్చుతున్నాను పావని ఏమి తల్లి నా శిరస్సు చూచినను మేడి పండు వలె నా కాళ్ళు చేతులు చూచినను కాశీపుల్ల వలె ఉన్నవా నీవు నమ్మజాలవా నమ్మలేను శ్రీరామచంద్రుని బంటు అయినను విశ్వరూపంపు కలదా అని నీవు నన్ను సంశయించుచున్నావా ఇదిగో తల్లి నా విశ్వరూపం చూపిస్తున్నాను జై శ్రీరామచంద్ర పుట్టికి జై సంశయం ధనుజ వల్లభు కడకు జననీ కూర్చుండవమ్మ కడు సంతోషముగను అమ్మా సూర్యార్యమాదిత్య ద్వాదశాత్మక దివాకర పగలు ప్రకాశమానుసుండైన ఆ సూర్య భగవానుడు ఆ యొక్క తూర్పు భాగంబును ఉదయించకు మునపే నా యొక్క భుజంబుల పైన కూర్చునము నిండు మదంబున ఆ శ్రీరామచంద్రుని చెంత విడుచుచున్నాను పావని దొంగల తెచ్చిన దయచులనగా రావణుని కాటికి భూవరుడే దొంగ అని ప్రపంచం మీద దూషింపుదు నాయన అక్కరలేదు
నేను ఒక్కతే కాదు ఈ రావణ బ్రహ్మ చెరసాలలో ఉండేది. అగ్ని, యమ, వరుణ, వాయువ, కుబేర అష్టదిక్పాలకులు కూడా ఈ రావణ బ్రహ్మ చెరసాలలోనే కృషించి కుమిలిపోతున్నారు. వారి చెర ఇడిపించి కడపటికి నా చెర ఇడిపింపమని అట్టి శ్రీరాములు వారికి ఏడుకొను. అమ్మా ఇదిగో శ్రీరాముడు ఇచ్చినటువంటి ముద్రిక గైకొనుము తల్లి. ఆహా, ఏది ముట్టిము పావని? గైకొనుము. నిన్ను చూచినట్లుగా ఏదైనా అనవాలవ సొంగుము? తప్పక నా తలమానికి ఇచ్చుచున్నాను గైకొను పావని. ఇమ్ము తల్లి, ఇమ్ము తల్లి. శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి. అమ్మా అమ్మా ఇక తోరలో కార్యములు సఫలము దీరే ఆ కలిగొల్టి. అమ్మా నిన్ను వెతుకుట సమయంలో నేను ఎక్కడ కూడా భోంచేయి ఉండలేదు, నీరు త్రాగి ఉండలేదు. కావున నిన్ను చూచిన ఆనందములో సూర్యార్యమాదిత్య ద్వాదశాత్మక దివాకర అన్నట్లు ఈ యొక్క భగవంతుడు ఏ విధంబుగా అగ్ని జ్వలింపజేయునో తప్రకారంబుగా నా యొక్క వక్షంబునందు జ్వలింపుచున్నాడు. నీ భాగ్యమైన ఈ వనమున్నటువంటి ఫలంబులు కొన్ని ఆరగించి ఈ రావణను కొంత బుద్ధి చెప్పిపోతున్నాను. ఏమి ఆంజనేయ, వెతకి వెతకి వేసారి చెంది సుద్బాధనగా ఆకలి అవుతున్నదా? అయ్యా, కొమ్మకు 1,000,000 రాక్షసులు ఉన్నారు, 60,000 రాక్షసులు ఉన్నారు. వారి గట్టి బాణములచే నిన్ను మట్టు పెట్టుచున్నారు. వచ్చిన దారి పట్టుకొని గుట్టుమారము పావని. ఏమి తల్లి, ఇక్కడ రాక్షసులు ఉన్నారా? వారికి తొందరగా యమపురి పంపించుచున్నాను. నీవు నిశ్చింతగా ఉండము. ఎంతో సుందరమైన వనము ఏది సంతోషమాయే చూడా. వెలసిన విధముగా వనమే విధముగా పెరటి పారవేస్తున్నాడప్ప. మరి రక్కసులు ఏ విధముగా 1,00,000 ఏళ్ళు చావునేటువంటి అక్షయవీరుడు కూడా హతమార్చినటువంటి వాడు ఆయన ఆంజనేయుడు. మరలా ఆ యొక్క శ్రీరామచంద్రుడు కడకు ఈ విధముగా పోతున్నాడప్ప. మరి ఓ రామాని నామమెంతను శ్రీరా, ఓ రామాని నామమెంతను శ్రీరా, ఓ రామాని నామమెంతను శ్రీరా. నారదావి తుంగురులు గణము చేయగా, నారదావి తుంగురులు గణము చేయగా, స్వామి శ్రీరామచంద్ర, మీ మృదు పదంబులకు ఆంజనేయుడు నమస్కరించుతున్నాను స్వామి, నమస్కరించుతున్నాను. శ్రీ రఘురామ చారు తులసీధరధామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య లలామ దుర్వారక బంధ రాక్షస విరామ తగజ్జన కాల్మషోత్తక తారక నామ. రా రా స్వామి శ్రీరామచంద్ర, విజయం విజయం స్వామి, మీకు విజయం. నేను లంకాపురంబు నుండి వచ్చి తిని సీతామహాదేవిని చూచి తిని. విజయం స్వామి, విజయం. ఆహా, సీతామహాదేవి చూచితి ఆంజనేయ? అవును స్వామి, విజయమే మీకు చూచి తిని. ఆ యొక్క మీరిచ్చినటువంటి ముద్రిక కొని సప్త సాగరంబులు దాటి లంకిని బింకంబడంచి 7 కోట్ల రక్కసులను హతమార్చి ఆ యొక్క లంకాపురం అంతయు పూసవలే గాలించి
రావణుని కొంత నీతి చెప్పి సీతామహాదేవిని కనుగొని ఆ యొక్క మహాదేవి ఇచ్చినటువంటి ముద్రిక ఇచ్చి కొప్పులో ఉన్నటువంటి శ్రోత్నం గైకుని వచ్చి ఉన్నాను చూడు తండ్రి. గైకునం ఇది స్వామి ఆ యొక్క సీతామహాదేవి. ఇక మనము ఒక్క నెలలో పోకున్నాను ఆ మహాతల్లి ప్రాణం విడుస్తున్నదని చెప్పి ఉన్నది. ఇక మనం ఆ యొక్క సముద్రంపై సేతోబంధన గావించి రావణుని పుత్రమిత్ర కళత్రాదులందరినీ హతవు గావింపవలేదు. జై శ్రీరామచంద్రమూర్తికి, జై శ్రీరామచంద్రమూర్తికి. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడుర తారంగని జనులు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడుర తారంగని జనులు ముత్యాల హారతులు మునితనువరే ముత్యాల హారతులు ముంగవారే సింహాసనము రాములకు వరే నందానవనీశునకు నాటి మంగళము రుక్మిణి సామేజునకు దివ్య మంగళము నమో పరమగమ మంగళం. శ్రీకంఠ జయ జయ లోకేశ నీ పదములకు రామ కోదండ రామ రామ హరే రామ. జయ జయ లక్ష్మణ మోహన రంగ హరి భద్రాచలవాస హరి జయ ఇందిరారమణ గోవింద గో. సర్వే జనా సుఖినో భవంతు.